పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 6000 చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ మా దగ్గర ఇది సెకండ్ బ్యాచ్ తీసుకోవడం. ఈ వీడియోలో మనం బాయిలర్ కోళ్ళ యొక్క ఎఫ్సిఆర్ స్టాండర్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకోవచ్చు. పౌల్ట్రీ ఫామ్లో ఎఫ్సిఆర్ స్టాండర్డ్గా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. అప్పుడే ఎఫ్సిఆర్ స్టాండర్డ్గా ఉంటుంది. కొందరు రైతులు ఏం చేస్తుంటారంటే ఫీడ్ అనేది 3 to 4 times ఎక్కువగా ఇస్తుంటారు, కానీ కోళ్ళలో గ్రోత్ మాత్రం రాదు. అలా ఫీడ్ని ఎక్కువగా వేయకూడదు. ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో, అంటే ఒక కోడి 1 కిలో బరువు పెరగడానికి ఎంత ఫీడ్ తీసుకుంటుంది అని చెప్పేదానిని ఎఫ్సిఆర్ అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక కోడి 2 కిలోల ఫీడ్ తిని 1 కిలో బరువు పెరిగితే దాని ఎఫ్సిఆర్ 2.0గా ఉంటుంది. ఎఫ్సిఆర్ అనేది తక్కువగా ఉంటే లాభం ఎక్కువగా ఉంటుంది. బాయిలర్ కోళ్ళలో ఎఫ్సిఆర్ స్టాండర్డ్గా ఎంత ఉండాలి అంటే నార్మల్గా 35 to 40 డేస్కి 1.5 to 1.8 మధ్య ఉంటే మంచి ఎఫ్సిఆర్ స్టాండర్డ్ అన్నట్టు. 1.7 to 1.8 ఎఫ్సిఆర్ ఉంటే అది నార్మల్ అనుకోవచ్చు. 1.9 పైగా ఉంటే అక్కడ మేనేజ్మెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని గమనించాలి. ఎఫ్సిఆర్ పెరగడానికి కారణాలు ఏంటి అంటే లో క్వాలిటీ ఫీడ్ ఇవ్వడం, టెంపరేచర్ మేనేజ్మెంట్ లేకపోవడం, చిక్స్లో వ్యాధులు రావడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం. ఇలా ఈ కారణాల వల్ల ఎఫ్సిఆర్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఎఫ్సిఆర్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మంచి కంపెనీ ఫీడ్ ఇవ్వాలి, టైంకి వ్యాక్సినేషన్ చేయాలి, అండ్ వాటర్ ఎప్పుడు ఫ్రెష్ అండ్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి, అండ్ షెడ్ వెంటిలేషన్ బాగా మెయింటైన్ చేయాలి. ఎఫ్సిఆర్ కంట్రోల్లో ఉంటేనే బాయిలర్ ఫార్మింగ్లో లాభాలు వస్తాయి. ఫీడ్ సేవింగ్స్ అంటే డైరెక్ట్గా ప్రాఫిట్ సేవింగ్స్ అని అనుకోవచ్చు. ఇలాంటి మరిన్ని పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చూసినట్లయితే ఈ కస్టమర్ పేపర్ పైన ఫీడ్ వేశారు. ఇలా ఫీడ్ వేయడం వల్ల చిక్స్లో మొటాలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చిక్స్కి మేము ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసి మీ దగ్గరకు పంపిస్తాం, కాబట్టి చిక్స్ వేసే ఫస్ట్ లిటర్లో అమోనియా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ లిటర్ ఫీడ్ పైన పడుతుంది. అలా అమోనియా కలిసిన ఫీడ్ని చిక్స్ తినడం వల్ల చిక్స్లో వ్యాధులు వచ్చి మొటాలిటీ అవుతుంది. కాబట్టి ఫీడ్ని ఎప్పుడు ఫీడర్లో మాత్రమే ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెంకప్ 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.